గారు కూడా ప్రహ్లాద్ జోషి గారి తరఫున కూడా ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామనే హామీ. ఉగాది రోజు వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ ఏం చేశారని ప్రశ్నించారు ఆర్కే రోజా. ఆ ముగ్గురు ఎక్కడికి పోయారు, ఏం చేస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఉగాది ఎందుకు జరుపుకోలేదని ప్రశ్నించారు. తిరుమలలో ఉగాది పండుగ ఎందుకు చేయకుండా టీటీడీ చైర్మన్ ఎక్కడున్నారని నిలదీశారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్, ఖమ్మం. 8466012345 7508222255. శ్రేయాస్ వన్ సిటీ, వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. ఉగాది అంటే నూతన సంవత్సరం కాబట్టి ఆ రోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. మన లైఫ్ లో ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఈ సంవత్సరం ఈ మంచి పని చేయాలి అని. మరి మీరు చూశారు, చంద్రబాబు నాయుడు ఉగాది రోజు కూడా కళ్ళార్పకుండా ఏ విధంగా అబద్దాలు చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరంట, ఎవరు నవ్వను కూడా నవ్వలేదంట. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అందరూ సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా అబద్దాలు చెప్పారో ఈ రాష్ట్ర ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు, ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్ లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మరి రాజీనామా చెయ్యి. నేను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్ ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్య సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారని నేను అడుగుతున్నాను. వీటి మీద డిస్కషన్ పెట్టరు. ఎంతసేపు జగన్ గారు, భారతమ్మ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్దాలు చెప్పడానికి, నిందలు వేయడానికి, దుమ్మెత్తిపోయడానికి వీళ్ళకి టైం ఉంటుంది. కానీ మంచి చేయడానికో, మంచి రోజు భార్య సమేతంగా ప్రజలకి శుభాకాంక్షలు తప్పడానికో వీళ్ళకి టైం ఉండదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. అర్హత లేని వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళకి, ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళకి మనం కనుక గౌరవం ఇస్తే ఈ విధంగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను.